హలో అండి, నేను మీ శోభారాణికేత. ఈరోజు చెప్పాలనుకో టిప్ ఏంటో తెలుసా అండి? చాలా మందికి గ్లాసీ స్కిన్ అంటే చాలా చాలా ఇష్టం కదా. సో ఈ గ్లాసీ స్కిన్ మన సొంతం చేసుకోవాలంటే హోమ్ రెమెడీస్తో ఎటువంటి టిప్స్ యూజ్ చేయొచ్చో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఇది కూడా వెరీ సింపుల్ అండి, వెరీ సింపుల్ అండ్ వెరీ ఎఫెక్టివ్ మాట. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే, కాచి చల్లార్చిన పాలు 2 టేబుల్ స్పూన్స్ తీసుకోండి. అలానే హనీ కూడా 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. అలానే శనగపిండి కూడా 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. సో ఈ 3 మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి. అంటే ఇది ఫేస్ ప్యాక్. సో ఫేస్ ప్యాక్ అంటే అర్థం ఏంటంటే, ఫ్రంట్ నెక్, ఫేస్ అండ్ బ్యాక్ నెక్. చాలా ఛానల్స్లో చెప్తూ వచ్చాను నేను. సో ఫేస్ ప్యాక్ అంటే ఓన్లీ ఫేసే కాదు, ఫ్రంట్ నెక్, ఫేస్, బ్యాక్ నెక్. సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం. ఇంకొకటి కూడా చెప్పాలి ఇక్కడ మీకు ఏంటి అంటే, ఫేస్ ప్యాక్ అంటే మనం ప్రిపేర్ చేసినప్పుడు చపాతీ ఉండలా మాత్రం కలపకూడదు. ఎందుకంటే మనం పెట్టిన వెంటనే, అంటే అప్లై చేసిన వెంటనే జారి పడిపోద్ది కదా. సో మనం ఏం చేయాలంటే స్కిన్కి అంటుకునే విధంగా మాత్రమే ప్రిపేర్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు ఫేస్ ప్యాక్ మనం ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం. సో ఏదైతే మనం అప్లై చేస్తాం అనుకుంటామో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్లేస్ అంతా క్లీన్గా ఉండాలి. లేదంటే ఫేస్ మీద డస్ట్ ఆల్రెడీ ఉందనుకోండి, ఆ డస్ట్ కూడా మనం అప్లై చేసిన తర్వాత లోపలికి వెళ్ళిపోద్ది. సో అప్పుడు ఏం చేస్తామంటే, ఫస్ట్ మనకి ఒక రోజ్ వాటర్ కానీ కాటన్ సహాయంతో రోజ్ వాటర్లో డిప్ చేసుకుని ఈ ఫ్రంట్ నెక్, ఫేస్ అండ్ బ్యాక్ నెక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్ చేసుకోవాలి. డస్ట్ అంతా రిమూవ్ చేసేసుకోవాలి. లేదంటే ఆస్ట్రింజెంట్ అనే లోషన్ ఉంటుంది, ఇది కూడా మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది అనమాట. ఈ ఆస్ట్రింజెంట్ లోషన్తో కూడా మనకి ఫ్రంట్ నెక్, ఫేస్ అండ్ బ్యాక్ నెక్ క్లీన్ చేసుకుంటాం. సో క్లీన్గా ఉన్న ఫేస్ మీద మనం అప్లై చేసిన ప్యాక్ ఎఫెక్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు క్లీన్గా ఉంది కదా, ప్యాక్ అప్లై చేసుకుంటాం. ఏ విధంగా? అపోర్ డైరెక్షన్లో. సో దీనికోసం బ్రష్ ఉంటే ఓకే, బ్రష్ లేకపోయినా ఫింగర్ టిప్స్ సహాయంతో అపోర్ డైరెక్షన్లో అప్లై చేసుకోండి. ఇలా ఓకే. సో ఫ్రంట్ నెక్, ఫేస్ అండ్ బ్యాక్ నెక్. సో అప్లై చేసిన వెంటనే రిజల్ట్ వచ్చేస్తుందా? కాదు కదా. సర్టెన్ టైం ఇవ్వాలి కదా దానికి. అది స్కిన్ పీల్చుకోవాలి, అబ్జార్బెన్స్ చేసుకోవాలి, అప్పుడే కదా రిజల్ట్ వస్తుంది. సో ఈ ప్యాక్కి, అబ్జార్బెన్స్కి మనం ఇచ్చే టైం 15 to 20 మినిట్స్. ఈ 15 to 20 మినిట్స్ తర్వాత చల్ల నీళ్ళతో ఫేస్ని క్లీన్ చేసుకుని చూడండి. మీ స్కిన్ అనేది మంచి గ్లోయింగ్గా ఉంటుందండి. ఓకే అండి. ఇది ఓన్లీ ఫర్ లేడీస్కేనా అంటే కాదు, జెంట్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే నేను చెప్పిన టైం కూడా అంతే ఉంచాలి. పెట్టిన వెంటనే 1 మినిట్లో తీసేసి ఎక్స్పెక్ట్ చేయకండి. ఒక 15 to 20 మినిట్స్ అలానే ఉంచి తర్వాత క్లీన్ చేసుకోండి. ఒక్కసారి వేస్తే వచ్చేస్తుందా? వస్తుంది. సో వచ్చింది కొంచెం లాంగ్ లాస్టింగ్ ఉండాలి కదా. ఒక 2 డేస్ ఉండి పోయేలా ఉండకూడదు కదా. సో లాంగ్ లాస్టింగ్ ఉండాలంటే అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్, మీ అవైలబిలిటీ బట్టి. ఒక 20 మినిట్స్ మీకు టైం ఉండదా చెప్పండి? ఒక 15 to 20 మినిట్స్. ఓకే, మీ అవైలబిలిటీ బట్టి మీరు వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ కానీ ఈ ప్యాక్ని అప్లై చేసుకున్నట్లయితే లాంగ్ లాస్టింగ్గా మీ గ్లోయింగ్ స్కిన్ అనేది మీ సొంతం అవుతుందన్నమాట. ఓకే, ఇంతే కాకుండా నేను ఎప్పుడు ప్రతి ఛానల్లోని చెప్పేది ఏంటి అంటే, మనకి ఇంటేక్ కూడా కరెక్ట్గా ఉండాలి. అంటే వాటర్ లెవెల్స్ బాగుండాలి. ఎంతసేపు ఎక్స్టర్నల్ ప్యాక్సే కాదు, ఇంటేక్ కూడా కరెక్ట్గా ఉండాలి. మన బాడీలో వాటర్ లెవెల్స్ కూడా బాగుండాలండి. ఎంతసేపు ఎక్స్టర్నల్ ప్యాకే కాకుండా ఇంటేక్ నుంచి కూడా సఫిషియెంట్గా మనకి న్యూట్రిషన్ లెవెల్స్ అందించినట్లయితే మీకు స్కిన్ అనేది చాలా చక్కగా ఉంటుందన్నమాట. అంటే వాటర్ లెవెల్స్ కూడా బాగుండాలని చెప్పుకున్నాం కదా. సో వాటర్ లెవెల్స్ ఎందుకు చెప్పుకున్నాం అంటే, స్కిన్ అనేది హైడ్రేటింగ్గా ఉంటుంది కదా. సో 8 to 12 గ్లాసెస్ అని చెప్పుకున్నాం కదా. సో ఎనీ లిక్విడ్ కౌంట్ మాట ఇక్కడ. ఓకే అండి. ఓన్లీ వాటరే కాకుండా కాఫీ అవ్వచ్చు, టీ అవ్వచ్చు, బటర్ మిల్క్ అవ్వచ్చు, కోకోనట్ వాటర్ అవ్వచ్చు, జ్యూసెస్ అవ్వచ్చు, ఎనీథింగ్ ఏదైనా సరే మనకి లిక్విడ్ అనేది కౌంట్ అవుతుంది 8 to 12 గ్లాసెస్. ఓకే అండి. ఈ విధంగా మనకి ఇంటర్నల్ నుంచి సపోర్ట్ ఇచ్చినట్లయితే మీ స్కిన్ అనేది చాలా గ్లోయింగ్గా ఉంటుందన్నమాట. చాలా మంది ఏంటంటే ఈ బిజీ షెడ్యూల్ వల్ల ఏం చేస్తూ ఉంటారంటే, వాటర్ని అంటే కొంచెం డ్రింకింగ్ వాటర్ని స్కిప్ చేస్తూ ఉంటారు, తక్కువగా తాగుతూ ఉంటారు. సో దానివల్ల కూడా మనకి వెంటనే రిజల్ట్ రాదన్నమాట. కొంచెం ప్రాపర్గా మీరు వాటర్ లెవెల్స్ కూడా బాగున్నట్లయితే రిజల్ట్ అనేది 100% వస్తుందన్నమాట. ఎక్స్టర్నల్ ఎప్పుడు 50%, ఇంటర్నల్ ఎప్పుడు 50%, రెండు కలిస్తేనే మంచి రిజల్ట్ వస్తుంది. ఓకే అండి. సో ఈ టిప్ అనేది ఓన్లీ ఫర్ లేడీస్కే కాదు, జెంట్స్ కూడా ఉపయోగపడుతుంది. ఎవ్రీ ఎపిసోడ్లో నేను చెప్తూ ఉంటాను. ఓకేనా? సో ఈ విధంగా మీరు ఫాలో అయినట్లయితే చక్కగా మీ స్కిన్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. ఇంకొక టిప్ చెప్తాను మీకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటి అంటే,
మనకి నమ్మకం కలగాలి కదా! ఈ నమ్మకం కలగాలంటే ఫస్ట్ మీరేం చేయొచ్చు, ఫస్ట్ ఎటువంటి ప్యాక్ అప్లై చేసుకోకుండా ఒక ఫోటో తీసుకోండి. ఓకే. సో, నేను చెప్పిన డ్యూరేషన్ 2 మంత్స్ అవ్వచ్చు, 3 మంత్స్ అవ్వచ్చు, 4 మంత్స్ అవ్వచ్చు. ఈ డ్యూరేషన్ తర్వాత ఒక ఫోటో తీసుకోండి. 2 కలిపి దగ్గర పెట్టుకొని చూస్తే మీకు చేంజ్ అనేది కంపల్సరీగా కనిపిస్తుంది కాబట్టి మీకు ఆటోమేటిక్‌గా మీకు హ్యాపీగా ఫీల్ అయ్యి ఖచ్చితంగా మీరు ఫాలో అవుతారు. మీరు ఫాలో అవ్వడమే కాదు ప్రతి ఒక్కరికి చెప్తారు కాబట్టి అందుకే ఈ ఛాలెంజ్ అనేది ఎప్పుడు చెప్తూ ఉంటానన్నమాట. ఈ టిప్ కూడా మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది అనుకుంటాను. నేను చాలా చాలా రకాల టిప్స్ చెప్తూ ఉంటాను. మీకు ఏమైనా టిప్స్ ఇంకా కావాలంటే కమెంట్ రూపంలో నాకు చెప్పండి. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ శోభారాణికేత.